ఏవైతే అనుకున్నావు ఆల్ విల్ ఫర్గెట్, ఏది గుర్తుండదు. సంథింగ్ మీరు ప్రిపేర్ అయ్యింది, మీరు ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నది, మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటూ వస్తాం, కానీ రియాలిటీ విల్ బి డిఫరెంట్. సో పెద్ద పెద్ద స్టేజెస్ మీదకి వెళ్ళి ఆపర్చునిటీ లూజ్ చేసుకోవడం కంటే ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న స్టేజెస్ నుంచి మనం మెల్లగా అలవాటు చేసుకుంటూ ఉంటే పెద్ద స్టేజెస్ మీదకి వెళ్ళినప్పుడు మీకు స్టేజ్ ఫియర్ అన్నది తగ్గుతుంది. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ యూ. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సింగింగ్ చేసినప్పుడు సంథింగ్ మీ ఫియర్ వల్ల మీరు లూజ్ అయితే దట్ విల్ బి వేస్ట్. బికాజ్ మీరు చెప్పారు అరౌండ్ 8 months నుంచి ప్రిపేర్ అవుతున్నాం దీనికి అని. మీరు ఒక్కసారి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు స్టేజ్ ఫియర్ వచ్చింది, అందుకు నేను ఆ లిరిక్ మర్చిపోయాను, ఆ తాళం మర్చిపోయాను, ఆ శృతి మర్చిపోయాను అన్నారనుకోండి, ఆల్ యువర్ 8 months విల్ గోయింగ్ టు వేస్ట్. సో స్టేజ్ అలవాటు అవ్వడానికి మిమ్మల్ని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి అని చెప్తున్నాను. లింక్స్ పంపించారంట, లింక్స్ కాకుండా డౌన్లోడ్ చేసి పంపించండి ప్లీజ్. సో ఎనీబడి వాంట్స్ టు టేక్ దిస్ ఛాన్స్? ఐఎమ్ ష్యూర్ లైక్ 3 members దాకా వచ్చారు, అట్లీస్ట్ ఏదో కొంచెం అలవాటు అయింటుంది. దట్స్ ది సీన్. నవ్వుకుంటూ రావాలి స్టేజ్ మీదకి, స్టేజ్ అంతా నవ్వుతూ ఉండాలి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. నా పేరు మౌనిక, ఫ్రమ్ అనంతపురం నుండి. ఐఎమ్ లా స్టూడెంట్. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు దినేష్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సార్ లేకుంటే మనకి ఎవరికి మేబీ ఐ థింక్ సో మనందరికీ స్టేజ్ వచ్చేది కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్. ఒక పాట పాడదాం అనుకున్నాను టు దిస్ ఎన్విరాన్మెంట్. దిస్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ అనమాట, నేను నేర్చుకున్న ఫస్ట్ సాంగ్ స్నేహితుడు మూవీలో నుంచి. తొలి అడుగైనా పడలేదే అలసిందా నా పయనం, ఇంకా మొదలైనా కాలేదే ముగిసిందా పోరాటం, లేనే లేదా నా కోసం ఏనాడు ఏ అవకాశం, కన్నెదురుగా ఉన్నా సరే కనరానుగా నాకే నేను దానిని చూపే ప్రతి దీపం మంటైపోతుంది. చిరుకెవ్వదు నీ ఆకాశం చిగురించాలనుకుంటే థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పర్లేదు, వన్స్ ప్రోగ్రామ్ మనం కాంపిటీషన్ స్టార్ట్ చేసామంటే విల్ గో ఆన్ విత్ ద ఫ్లో. నెక్స్ట్ కంటెస్టెంట్స్ అని బిజీ ఉంటాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్? నేను మ్యూజిక్ 8th, 9th, 10th నేర్చుకున్నాను. తర్వాత స్టాప్ చేశాను, వెళ్ళాలి కానీ అట్లా చెప్తామండి. ఒకటి ఫ్యూచర్ అయితే ఇంకోటి హాబీ ఉంది, రెండింటిలోనూ రాణించాలనేది కాబట్టి. గ్రేట్, థ్యాంక్ యూ. కాదు, మీరు వచ్చి మాట్లాడండి అంటే మాట్లాడరు. సరే ఓకే, పాపం తను వచ్చి సాంగ్ పాడింది, క్లాప్స్ ఇవి ఆల్రెడీ కొట్టేసారా? ఓకే సరే, వినిపించలేదు. ఎనీబడి వాంట్స్ టు టేక్ దిస్ ఛాన్స్? నెక్స్ట్ పార్టిసిపెంట్ కానీ నాకెందుకు అప్పటి నుంచి నాకు కనిపిస్తారా నువ్వే యా వచ్చి ఏమైనా మాట్లాడతారా స్టేజ్ మీద, లేకుంటే డైరెక్ట్ కాంపిటీషన్? First of all, I'd like to thank you for giving me this wonderful opportunity. మనకి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దినేష్ సార్ గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. యాక్చువల్లీ నేను సూపర్ సింగర్లో సెలెక్ట్ అయ్యాను, దాంట్లో హోల్లో ఉన్నాను. బట్ ఇది నాకు ఫస్ట్లో తెలియదు అన్నమాట.
ఇది ఫస్ట్లో నాకు తెలియదు. మా ఫ్రెండ్, మా 10th క్లాస్మేట్ మా ఊరు అబ్బాయి ఈ కాంపిటీషన్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అనమాట. తను ఇక్కడే ఉన్నాడు. సో అప్పుడు అనుకున్నాను, ఇంకా ఆడిషన్స్ ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చాను. సో నేను లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా సెకండ్ రౌండ్ వస్తుందా ఏదో ఒక డైలమాలో ఉన్నాను అనమాట. ఓకే, సెకండ్ రౌండ్లో కూడా మెసేజ్ వచ్చింది, కాల్ వచ్చింది. సో దానికి కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మ్యూజిక్ అంటే నాకు చాలా ప్యాషన్ అనమాట. ఈ మామూలుగా ప్రాబ్లమ్స్ వల్ల, ఈ జాబ్ దీనివల్ల క్లాసెస్కి కూడా చాలా మిస్ అయిపోతూ ఉంటాను. బట్ ఇప్పుడు మాత్రం కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 5 hours దీని మీద మ్యూజిక్ మీదే పెట్టాలి అనేసి ఒక ఆ వేలో ఉన్నాను అనమాట. సో ఎందుకంటే మ్యూజిక్ నాకు చిన్నప్పుడు నేర్చుకున్నాను, మధ్యలో వదిలేసాను. మళ్ళీ బెంగళూరులో ఉన్నప్పుడు అలా 1 year నేర్చుకున్నాను. సో మధ్యలో ప్రాక్టీస్ చాలా మిస్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూస్గా చేయాలని నేను అనుకుంటున్నాను. సో మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ మ్యూజిక్, ఎనీ ఫీల్డ్, ఎనీ అదర్ అనమాట, ఏ దాంట్లో ఉన్న వాళ్ళు ఆ కళ ఉంటే దాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ గుర్తించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలనేది నా కోరిక అనమాట. ఎందుకంటే అప్పుడే కదా పేరెంట్స్ సపోర్ట్ వల్లే వాళ్ళు ముందుకు పోగలుగుతారనమాట ఏదన్నా మన చిల్డ్రన్స్. సో అలా వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఆ ఎనర్జీ అనేది డబల్ అయిపోతుంది. తొందరగా మనం ఇంకా ఎక్కువ గెయిన్ అవ్వగలుగుతాం దేంట్లో అయినా అని నా అభిప్రాయం. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కరెక్టే. బికాజ్ మనం ఎంత టాలెంట్ ఉన్నా సపోర్ట్ చేసే పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చదువు అనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీ పేరెంట్ విల్ సపోర్ట్ బికాస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ దానితో పాటు ఇవన్నీ ఉన్నాయి అంటే ఎంకరేజ్ చేసే పేరెంట్స్ కూడా చాలా అవసరం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్ దర్ కిడ్స్. నేను చదువు మానేసి చేయండి అని చెప్పట్లేదు, చదువుతో పాటు ఇవన్నీ చేస్తూ ఉంటే దాట్ విల్ బీ ఆ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే వేర్ ముందు పార్టిసిపెంట్ చెప్పినట్టు అది ఫ్యూచర్, ఇది ప్యాషన్ అన్నట్టు. ప్యాషన్ ఉండడంలో తప్పులేదు, కానీ ఫ్యూచర్ని నెగ్లెక్ట్ చేసి ప్యాషన్ని ఫాలో అవుతేనే ఇబ్బంది పడతాం. బికాస్ అట్ దిస్ స్టేజ్ ఇట్ ఆల్ లుక్స్ ఫైన్, బట్ ఫ్యూచర్లో రాను సమ్వేర్ విల్ థింక్ ఫ్యూచర్ మీద ఫోకస్ చేసి ఉంటే బాగుంటుంది అని. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్ అండ్ ఫ్యూచర్ ఇన్ ద బోత్ వేస్. దట్స్ వాట్ ద మెసేజ్. పార్టిసిపెంట్స్ ఎలాగో మాట్లాడుతున్నారు, పేరెంట్స్ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఏమైనా మాట్లాడితే వినాలని ఉంది నాకు. సేమ్ చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మన క్వశ్చన్స్ అడిగినాం, మనం పక్కకు తిరుగుతుంటాం చూడండి, సేమ్ అలానే తిరిగారు వెనకాల పేరెంట్స్ అంతా. సో మేడమ్స్ కానీ సర్స్ కానీ ఎవరైనా రావచ్చు స్టేజ్ మీదకి. పర్లేదు, మీ పిల్లలు ఏమో వచ్చి పాట పాడాలా ఏంటి, మీరు కూడా పాడచ్చు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే. ఎవరైనా వచ్చి పాడతారా లేకుంటే నన్ను స్టేజ్ కిందకి రమ్మంటారా? ఐఎమ్ నాట్ షూర్ దిస్ మైక్ బ్యాండ్విడ్త్ విల్ కమ్ దేర్, బట్ స్టిల్ మేడమ్స్ కానీ సర్స్ కానీ. సార్ వస్తారా సార్ ఒక్కసారి స్టేజ్ మీదకి? వినిపించట్లేదు సార్. పిల్లలు అవ్వనివ్వని, పిల్లలు అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది, మనం మనకే షో చేస్తున్నాం. వస్తారా స్టేజ్ మీదకి ఒక్కసారి? ఎవరైనా పేరెంట్స్ ఒక్కసారి వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. సమ్వేర్ మీకు చాలా రోజుల నుంచి షేర్ చేసుకోవాలి, మాట్లాడగాలి, ఈ పాయింట్స్ ఎక్కడైనా నాకు స్టేజ్ వస్తే బాగుంటుంది అనుకునే డేస్ ఉంటాయి. సో అవి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు. మన కర్నల్ శ్రీ రాఘవేంద్ర గారు, మీ మ్యూజిక్ డైరెక్టర్, మీ జడ్జ్ అందరూ బీ అలర్ట్, బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్, ధైర్యంగా పర్ఫామ్ చేయాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వవస్తు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎస్విసిఏనే ఫస్ట్ ముందుగా గుర్తొచ్చేది దినేష్ ఎంతో కష్టంతో హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇలాంటి మహానగరాల్లో కూడా ప్రోగ్రాంలు అరేంజ్ చేయాలని అతను ఎంతో కోరికతో ఈ ఎస్విసిఏని ఫిలిం స్టూడియోని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. అది మొట్టమొదటిగా మనం బాగా సంతోషించాల్సింది అనంతపూర్లో ఇలాంటి సూపర్ సింగర్ ప్రోగ్రామ్ని నిర్వహించడం, అది 3 స్టేజెస్లో.
వాట్సాప్ గ్రూప్ అని ఒకటి, స్టూడియో రౌండ్ అని ఒకటి. 3వ రౌండ్లో ఇక్కడ జడ్జి ముందర అందరినీ పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేసి అవుట్ ఆఫ్ 200లో 14 మందిని సెలెక్ట్ చేసి ఇక్కడికి రప్పించడము. అది ఉగాది రోజున తొలి సంవత్సరాది, అంటే మనకు తెలుగు వారికి తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి ఈరోజు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ సూపర్ సింగర్లో మేము GMK 9 TV తరఫున ప్రతి ఒక్కరి పార్టిసిపెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మనం ఎంతగానో మనం ఎప్పటి నుంచో మనం స్టార్ట్ చేయాలనుకుంటా. SVCA ఇన్ అసోసియేషన్ విత్ లెమన్ టీవీ సూపర్ సింగర్ అనంతపూర్ గ్రాండ్ ఫినాలే జడ్జి అయితే మనకి ఇప్పుడు వచ్చేస్తున్నారు. హార్టీ వెల్కమ్ టు కరణం శ్రీ రాఘవేంద్ర గారు. గివ్ ఇట్ అప్ ఫర్ కరణం శ్రీ రాఘవేంద్ర. సో మీరు రావడం మాకు ఎంతో ఆనందం అండి. హైదరాబాద్ నుంచి వచ్చారన్న విషయం తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే యంగ్ టాలెంట్స్ అందరినీ మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచిగా చాలా మందిని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తూ స్వా మూవీ అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన చాలా తెలుగు ఫిలిమ్స్కి షార్ట్ ఫిలిమ్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు కరణం శ్రీ రాఘవేంద్ర గారు. సో ఇప్పుడు మీ పాటలన్నీ జడ్జ్ చేసి మీలో ఎంతమందికి ఎంత సింగింగ్ టాలెంట్ ఉంది, ఎంతమందిని మనం ఇంకా ప్రోత్సహించవచ్చు, సార్ చెప్పినట్టు మనం ఎంతమందికి ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తాం అన్నది మీరు ఇప్పుడు పాడే సాంగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్ మీడియాకి ఒక 2 minutes వీడియో బయట ఇచ్చేస్తారు. తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిద్దాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు కరణం శ్రీ రాఘవేంద్ర. సో స్వా అండ్ కన్నడలో వచ్చిన కథాలేఖన మూవీస్కి ఇప్పుడు జరగబోయే ఒక 2-3 మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అలాగే అనంతపూర్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాము. సో 2008 నుంచి అండ్ SVCA గ్రూప్ నుంచి సూపర్ సింగర్ అనంతపూర్ అని దినేష్ తేజ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఉగాది రోజున ఫైనల్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే మరింత సీజన్స్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని దినేష్ గారిని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో యాజ్ పర్ ద సజెషన్, మన గెస్ట్ ఇచ్చిన సజెషన్ ప్రకారం ఫస్ట్ మనం మెలోడీ రౌండ్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈజ్ ఎనీబడి హూ ఈజ్ రెడీ విత్ ద మెలోడీ సాంగ్స్? ఆల్ మిక్స్ ఆఫ్ సాంగ్స్ ప్రిపేర్ అయ్యారా? మీరు సపరేట్గా ప్రిపేర్ అయ్యారా? సో విల్ గో విత్ ద కంటెస్టెంట్స్ డైరెక్ట్లీ రాదర్ దాన్ ద మెలోడీ అండ్ ఆల్. యా, అనూహ్య రామ్ ఉన్నారా అండి? కమ్ ఆన్. SVCA Anantapur in association with Lemon TV Super Singer Anantapur Grand Finale is going live. So మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఆల్ ద బెస్ట్. గివ్ ఇట్ అప్ ఫర్ అనూహ్య రామ్. గుర్తుకురాదు నా జన్మల ముందు
Thank you so much, Anuhira. One track is enough. The second participant, Arundhati. Please. Bluetooth connected. సాంగ్ అయిపోయింది, క్లాప్స్ అయ్యి. అది మర్చిపోకూడదు, అది ఇంపార్టెంట్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అదే పెద్ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలుసు, డ్యూ టు టైం కన్స్ట్రెయిన్స్ ఇప్పుడు నన్ను తిట్టుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను. ప్లీజ్ ఒక పల్లవి ఒక చరణం వరకు మీ సాంగ్ని ఏం చేయవలసిందిగా కోరుతున్నాం. బికాజ్ మీరు చాలా ట్రాక్స్ ప్రిపేర్ అయ్యారు. సో ఆ ట్రాక్స్ అన్ని మీరు ఇక్కడ ప్రెజెంట్ చేయాలి అంటే మీరు టోటల్ సాంగ్ పాడితే టైం విల్ బి వెరీ మచ్ లెంతీ అయిపోద్ది ప్రోగ్రామ్. సో వెనకాల అక్కడ నిలబడుకున్న వాళ్ళు వచ్చి ఓకే ఇట్స్ ఓకే పర్లేదు రావచ్చు 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 నేనే అనట్లా. సో ఎవరైనా వచ్చి ఇక్కడ వినాలి అనుకుంటే పర్లేదు, వచ్చి వినొచ్చు, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ స్టిల్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ రూపా. సో పల్లవి అండ్ చరణంతో మీ సాంగ్ ని
సాంగ్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ సజెషన్, నేను మీకు సజెషన్స్ ఇచ్చేంత సింగింగ్ టీచర్ని కాకపోవచ్చు, కానీ బట్ స్టిల్ మీరు ఎప్పుడైతే పాట పాడుతున్నారో మీ మైక్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత దూరం నుంచి పాడుతున్నారు, దట్ విల్ నాట్ బి ఆడిబుల్. అలా అని మీరు పూర్తి దగ్గర పెట్టుకున్నా కూడా హై రేంజ్ వస్తుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ప్లేస్ యువర్ మైక్ ప్రాపర్లీ. మీకు ఇక్కడ నుంచి స్టేజ్ ఓకే, కానీ కిందకు అంత ప్రాపర్గా వినిపించట్లేదు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈజ్ మౌనిక. ఓ లాస్ట్ స్టూడెంటా? ఇంతకుముందు పేరేనా మర్చిపోయా. ఇట్స్ ఓకే, నౌ ఐ రిమెంబర్. Good evening, sir. Ravindra, sir. It's an opportunity for you to have here, sir. My name is Monica, sir. I'm a law student from Anantapuram only. Now I'm going to sing OBV movie lo nunchi Akashamlona song, sir. Sir, melodies lo Akashamlona song and Mandara song ichanu, sir. Monica, sir, na peru. Please excuse me, sir. I was having good voice in Akasham Brahma.
ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. ప్లీజ్ మీ ట్రాక్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకోండి. మీరు ప్రిపేర్ అయిన 6 సాంగ్స్ నుంచే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని పాడమని. సో ప్లీజ్ ఆ ట్రాక్స్ కూడా లేవు అని చెప్పకండి, బికాజ్ మీరు ప్రిపేర్ అయిన 6 సాంగ్స్ నుంచే మేము అడుగుతున్నాం కాబట్టి. విల్ గో విత్ ద బ్యాక్. ఒకటి మైక్ నాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. హార్టీ వెల్కమ్ టు ద SBCA ఫైనల్ సూపర్ సింగర్ అనంతపురం గ్రాండ్ ఫినాలేకి విచ్చేసిన వారందరికీ స్వాగతం. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ నందిని. ట్రాక్స్ రెడీయా? ఐఎమ్ నందిని గాయ మూవీ నుండి అలుపన్నది ఉందా సాంగ్ పాడబోతున్నాను.
అల్లుపట్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు అల్లుపట్నది ఉందా కలిగి కలకు కరిగే వరకు మెలికల తిరిగి నది నడకలకు మరి మరి ఉరికి మరి తలపులకు లల 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 అల్లుపట్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కలిగి కలకు కరిగి వరకు Thank you so much. Next participant Mamata. ముచ్చటగా మూడోసారి ఆల్ సెట్ ఇప్పుడు పార్టిసిపెంట్స్ అంతా అయిపోయారు. మధులిక ట్రాక్ రెడీయా? అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. ఇప్పుడు నేను పాడబోయే పాట ఏ దేవి వరము నీవు.
Thank you so much. Still ఇంకా participants, next participant ఎవరు? నితిన్. ఏంటి వెనకెళ్ళి కూర్చున్నావు?
జడ్జ్మెంట్ కూడా తప్పే. సో వీ హ్యావ్ ద జడ్జ్ హియర్. సో యూ ప్లీజ్ స్పీక్. అండ్ ఇందాక ఒక ప్రయోగం చేశారు యాక్చువల్లీ అనిపిస్తుంది. ఇందాక స్వరకల్పన ప్రయోగం చేశారు, అద్భుతంగా ఉంది. ఎక్స్ట్రా పొడిగమ్మకాలు వేసారు అన్నమాట. అవి రవగమ్మకాలు చాలా మందికి దొరకవు యాక్చువల్లీ. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఒరిజినల్ ఉన్నది హలో ఒరిజినల్ది ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడమే చాలా కష్టం. దాన్ని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మనము మనోధర్మం వస్తుంది బయటికి, దాన్ని మనోధర్మ సంగీతం అంటాం. సో వెన్ వి ఫీల్ ద సాంగ్, సో ఇందాక ఒరిజినల్ సాంగ్లో ఏదైతే లేదో ఆ రవగమ్మకాలు అనేది చాలా బాగా ఫీల్ అయ్యి ప్రజెంట్ చేస్తారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీ హ్యావ్ మమత. స్కూల్లో ప్రిన్సిపల్ని లిఫ్ట్లు కానిసి కిందికి పైకి ఆడించారు.
అంటే మీరు అప్పుడు అడిగే ఏంటని సరే మళ్ళీ క్రాస్ చెక్. ప్రాక్టీస్. నెక్స్ట్ పార్టిసిపెంట్ నందిని. Thank you. Next, Nitin. కలిపింది కదా సిరివెన్నెలా దూరమా దూరమా తీరమా చేరుమా నడి రాత్రిలో తెరలు తెరిచినది నిద్దురలో మరత మరిచి ఉదయించినదా ఉలుకు నలుకు చెలి మొదటి కళ తన నువ్వులలో తలుకు తలుకు తన చెంపలలో చమకు చమకు తన నువ్వులలో జమకు జమకు సరికొత్త కళ చాందురే ఇంతటి దానా సిరి అన్నది శారద రాత్రి మిలమిలా చలి కన్నుల కలకలలను కలగొని అచ్చరుగున మురిసి అయ్యహో ఇంతటిది సుందరి ఎవ్వరు రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే Next participant, please. Rupa.
Hello everybody. Hi. Huh? Hi. Okay, thank you. So we have reached almost end of the show. Thank you so much. అంత కష్టపడి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేసి మన ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా జరిపించినందుకు. Sri Venkateshwara Creative Arts in association with Lemon TV Super Singer Anantapur Grand Finale సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ మనం షో ఎండింగ్కి రీచ్ అయిపోయాం కాబట్టి వీ హ్యావ్ పార్టిసిపెంట్ రెడీ. ముగ్గురు అబ్సెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా చెప్పినట్టు రీచ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్లీ గివ్ ఇట్ అప్ ఫర్ ఎవ్రీబడి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అప్రిషియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ ఎంకరేజ్మెంటే వాళ్ళకు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు చేసిన అప్రిషియేషన్ ఆర్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఇంతగా ఆర్గనైజ్ చేసిన దినేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ దట్ దినేష్ సార్ మనకు ఒక థియేటర్ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు, అదే గీత పిలుస్తోంది. ఈ వాటి గురించి ఇంకొన్ని వివరాలు చెప్పడానికి మనకు దినేష్ స్టేజ్ మీదకి వచ్చేస్తారు. మే వి హ్యావ్ ఆన్ ద స్టేజ్ దినేష్ సార్, ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ దినేష్ ఎవ్రీబడీ. ఎలా అనిపించింది ఈరోజు? అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ముగించుకున్నాం. ఎలా అనిపించింది? మీ చెప్పట్ల ద్వారా మీరు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ టైం అనంతపురంలో చిన్నగానే స్టార్ట్ చేసి ఒక సీజన్, తర్వాత సీజన్ 2 అనేది ఇంకొంచెం నేర్చుకొని బెటర్గా చేస్తాను. ఈరోజు నేను ఇది క్రియేట్ చేయడానికి మనకంటూ ఒక ప్రొఫెషనల్ ప్యాషన్ జడ్జి ఉన్నారనమాట. ఎవరు? కర్ణం శ్రీ రాఘవేంద్ర గారు. ఆ సార్ మనకి అంటే న్యూ కమర్స్ చాలామంది ప్యాషనేట్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని వెలికి తీసి అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. మనం హైదరాబాద్లో ఉండడమే కాదు, మన అనంతపురం ప్రజలు కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ అందరికీ వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ డ్రీమ్స్ని పరిపూర్ణంగా చేయాలనేసి ఆ సంకల్పం ఉంది. అలాంటి విజన్ ఉన్న కరణ్ రాఘవేంద్ర గారు నేను ఒక అప్రోచ్ అయ్యాను. సార్ ఇలా మనం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం సార్ అంటే నువ్వు ఎలా గ్రాండ్ చేస్తున్నావు ఏంటని కూడా అడగలేదు. ఎందుకంటే జస్ట్ మొదలు పెట్టాం, ఏంటి తెలీదు. కానీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మీన్స్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా సాధన చేసిన వాళ్ళు, వాళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారనమాట. మ్యూజిక్ ఇంకా ఏం లేదు. వాళ్ళు నాకేం తెలియదు, నేను జస్ట్ డైరెక్టర్. కానీ వాళ్ళు సింపుల్గా యాక్సెప్ట్ చేశారు. దాని వెనకాల నా మాటలు కానీ, నా నిజాయితీ కానీ, నేను ముందు చేసినది కానీ ఇవేవి చూడలేదు. కానీ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్లే ఈరోజు మనం కొంతమంది అయ్యిండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీకు డెఫినెట్లీ దొరుకుతుంది. నా ద్వారా మన కర్ణం రాఘవేంద్ర
సార్ ద్వారా ఆ సర్కిల్లో మీకు ఆపర్చునిటీ అంటే వర్త్ ఉంటేనే ఆపర్చునిటీ. ఓకేనా? పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు ఎవరైతే ఫైనల్ థర్డ్ రౌండ్ పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే కాదు. మరి ఎప్పుడు అంటే గీతా పిలుస్తూనే ఒక థియేటర్ ఫిలిం తీశాను. ఈ ఏప్రిల్ 12th ఆర్కే గ్రాండ్ అనంతపూర్లో చాలా గ్రాండ్గా చేస్తున్నాం అనమాట. వరల్డ్ వైడ్గా మేజర్ ప్లాట్ఫామ్స్లో జియో7, గానా, అమెజాన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో వస్తుందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ మీద ఈరోజు మీరు అందరికీ ఎవరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఫైనల్ విన్నర్కి కానీ టైటిల్ ఆఫ్ ద సూపర్ సింగర్ ఆఫ్ అనంతపూర్ ఆ స్టేజ్ మీద ఇవ్వాలనుకుంటున్నా. చాలా పెద్ద స్టేజ్ మీద. ఎందుకంటే నాకు మీ ప్యాషన్ నచ్చింది. మీ లాంటి ఇంకా కొంచెం బెటర్గా చూపించాలి. ఇప్పుడు నేను చూపించలేకపోతున్నా. ఆ రోజు మీకు ఆ స్టేజ్ మీద అందరి ముందర మీకు పార్టిసిపేట్ సర్టిఫికేట్ అండ్ ఫైనల్ విన్నర్ టైటిల్ ఆఫ్ సూపర్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే. మీరందరూ మీరు యాక్సెప్ట్ చేసి మీరు పాడాలని ఇంట్రెస్ట్ చూపకపోతే నేను లేను. మనందరం కలిస్తేనే ఇదనమాట. ఎనీవే థ్యాంక్ యూ.